వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మేడ్ రెసిపీ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు చేపల్లో జన వస్తుంది కదండి, మేమైతే ఇక్కడ జన అని పిలుస్తాము, చేప గుడ్లు అని కూడా అంటారు. వీటితో ఎలా ఫ్రై చేయాలో చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉత్తిగా అయినా తినొచ్చు, లేకపోతే సైడ్ డిష్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూస్తామండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని నూనె పోస్తున్నానండి. దీనికి కొంచెం నూనె ఎక్కువే పడద్దండి. నేను కొంచెం పొరుట్లాగా వండుతున్నానండి. కొందరు ముక్కలుగా ఇగురులా కూడా చేస్తారు. నేను ఫ్రై చేస్తున్నానండి. కొంచెం జీలకర్ర వేద్దాము. ఆయిల్ కాగిందండి. నేను చెప్పాను కదా, చేపలు కానీ రొయ్యలు కానీ వేసేటప్పుడు కొంచెం ముందు జీలకర్ర వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నానండి. ఉల్లిపొందు ఉందండి, కట్ చేసింది, అది కూడా వేస్తున్నాను. ఇదంతా ఫ్రై అవ్వాలండి బాగా. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తానండి. ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. ఉల్లిపాయతో పాటు వేగిపోద్దండి అది కూడా. కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, అందుకనే కొంచెం ఎక్కువే వేస్తాను. కొద్దిగా ఉన్న జన నేను జనని కొయ్యలేదండి. దీంట్లో వేయగానే ఉడిగిపోయి విచ్చిలిపోద్దండి, అందుకనే ముక్కలుగా కొయ్యలేదు. శుభ్రంగా క్లీన్ చేసి అట్టు పెట్టాను కడిగి. నేను ఏదన్నా మాట్లాడే దాంట్లో ఏదైనా తప్పులు వస్తే ఏమనుకోవద్దు. ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో పెడతా ఉండండి. నేను ఎలా చేసేది, ఎలా మాట్లాడేది కూడా కొంచెం నాకు కూడా మార్చుకోవడానికి బాగుంటుంది కదా, అందుకనే చెప్తున్నానండి. ఇట్లా వేగితే చాలండి, మరీ ఎర్రగా వేగక్కర్లేదు. ఈ టైంలోనే నేను జన వేస్తున్నానండి. ఇందులో కొంచెం పసుపు వేస్తానండి. వేసానండి. ఇదంతా కట్ చేసుకోవడం మర్చిపోయానండి. దీంట్లోనే గరిటతో కలిపితే ముక్క అయిపోద్దండి. కొద్దిగా ఉడికిన తర్వాత ఆ నీసు స్మెల్ అంతా పోద్దండి, చక్కగా విడివిడిగా వస్తుందండి. కొంచెం సిమ్లో పెట్టి మూత పెడదామండి, మగ్గిపోద్ది. మగ్గిందని చూద్దామండి. ఇదిగోండి, ఫ్లేమ్ మాత్రం బాగా సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే ఊరిగా అడుగంటుపోద్దండి. ఇప్పుడు మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి, అప్పుడు పొడి పొడిగా వస్తుంది. మగ్గిపోవచ్చిందండి. ఇందాకడ నేను అన్నాను కదా, కట్ చేయపోయినా మనం చేసుకునేదే ఫ్రైలాగా కదా, పొడి పొడిగా ఉంటుందండి, పొరుట్లాగా చేస్తున్నాము. అదే మనం కూర ఉడుకుతున్నప్పుడు కూడా ఇగురు కూరలు అయితే ఈ ముక్కలుగా కోసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. నేను విడిగా జన ఒకటి విడిగా కలిపి ఉండాలని ఉద్దేశంతో చూపించాలని ఇలా వండుతున్నానండి. ఇది ఇంకా బాగుంటుందండి టేస్ట్. ఈ టైంలోనే కొంచెం సరిపడా సాల్టు, కారం వేసుకున్నామండి. ఫ్లేమ్ మాత్రం ఎప్పుడు స్లోలోనే పెట్టుకుని చేసుకోండి, ఊరికే మాడిపోద్దండి. ఉప్పు కూడా కొంచెం తక్కువగానే వేసుకోండి, టేస్ట్ని బట్టి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఊరికే ఉప్పు కూడా ఎక్కువైపోద్దండి జనలో. నేను జనే అంటామండి, జన అని చెప్తున్నా నేను. కారం అంటే తగినంత కారం వేసుకుందాము, కదుపుదామండి. ఆయిల్ కూడా దీంట్లో కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇది కొంచెం చక్కగా పొడి అయిపోయినట్టు అయిపోయింది. కారం ఉప్పు వేసాను కదా, కదుపుతున్నాను. నేను చిన్న చిన్న ముక్కలు కావాలని కదుపుతున్నానండి. ఎక్కువ ఉప్పు కారం అన్నీ బాగా వెళ్తాయి, కలుస్తాయి కదా.
ఆవాల పొడి వేసుకోవచ్చు. నేను జీలకర్ర విడిగా వేసానండి, పొడి ఏమి వేయట్లేదు. ధనియాల పొడి, కొత్తిమీర వేస్తే అయిపోద్దండి, మన డిష్ రెడీ అయిపోద్ది. కొంచెం మూత పెట్టి మగ్గనిద్దామండి. ఉడికిపోయిందండి. దీంట్లో ఫైనల్గా ధనియాల పొడి వేస్తున్నానండి. కొత్తిమీర కూడా వేస్తానండి. అసలు అడుగంటకుండా ఇలా కదుపుకుంటా ఉంటే అడుగంటదండి, లేకపోతే ఊరికి అడుగంటిపోద్దండి. ఇది గుడ్లు కదా, చేప గుడ్లు కదా. కొత్తిమీర కూడా వేస్తున్నానండి. అయిపోయిందండి, మన డిష్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అసలు మనం సైడ్ డిష్గా కూడా కాదు, గిన్నెలో పెట్టిస్తే పిల్లలు శుభ్రంగా తింటారండి. చాలా బాగుంటుందండి. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.